వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 5గురు చనిపోయారని చెప్తా ఉన్నారు. ఒక ఆమె 80 సంవత్సరాల ఆమె కనకరత్నం గారని ఆమె చనిపోయింది. ఫస్ట్ కేసు వచ్చిందే ఆమె నుంచి వచ్చింది. 80 సంవత్సరాల ఆవిడ 80 సంవత్సరాల ఆవిడని ఎందుకు ఈ డెత్ దాంట్లో ఇంక్లూడ్ చేయలేదని అడుగుతాను. ఇది కాక పోలీస్ డిపార్ట్మెంటు హాస్పిటల్ సిబ్బంది కూడా పోస్ట్ మార్టం చాలా హడావిడిగా మేఘాల మీద కంప్లీట్ చేసిన సందర్భం. ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు రెయిన్బో హాస్పిటల్లో చూస్తే నిజంగా హృదయ విదారకం. ఎంత బాధపడతా ఉన్నామని అంటే అక్కడ ఉన్న తల్లులు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ఘటన జరిగి 18 శివరాత్రి వెళ్ళిన తర్వాత 18, 19, 20 తారీఖుల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేము నెత్తినప్పుడే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే కనుక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందనంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ని మానుకోండి. దీన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆ ఎథిలీన్ గ్లైకాల్ ఇప్పుడు నిజంగా ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఒక 50 లీటర్ల పాల్లో ఎంత ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే పాయిజన్ అవుతుందండి? ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ అనేది నేను నెట్లో చూస్తే అది బ్లూ కలర్లో ఉంటుందంట. కలర్ మారదండి, పాలు తెల్లగా ఉంటాయి. మరి అంత పాయిజన్ వచ్చి కలిసిందని అన్నప్పుడు ఆ కలర్ మారదండి? నిజంగా ఎంత కుక్డప్ స్టోరీ అంటే నిన్న పాల కేంద్రం అతన్ని ఆ గణేష్ అనే వ్యక్తిని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ తాలూకా వ్యక్తి అతను అంటే ఇది ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమము అడల్ట్రేషన్ జరగలేదు, దీంట్లో ఇథిలీన్ గ్లైకాల్ అనేది యాక్సిడెంటల్గా అందులో మిక్స్ అయ్యింది. సో దీన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వంకి ఏ రకమైన బాధ్యత లేదు అనే కార్యక్రమమే కదా ఈ ప్రభుత్వం చేసేది. అంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మనం చూస్తే సాక్షాత్తు పుష్కరాల్లో 29 మంది చనిపోతే దాన్ని భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల చనిపోయారనే రిపోర్ట్ ఇప్పించుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే గనక చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజీలు బయట పెట్టండి. ఆ ఘటన జరిగిన గంట వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారే నాకు తెలిసి సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫుటేజీలు తీసుకున్న సందర్భం ఉంది. అంటే వీళ్ళని ఏదో రకంగా దాన్ని ఏవైతే సాక్ష్యాలు ఉంటాయో దాన్ని ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా మార్చే కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు. నిన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, ఆ గణేష్ అనే వ్యక్తి ఆయన కూడా తాగాడట పాలు. ఆయన పాలు తాగి ఆయన క్రియేటిన్ లెవెల్స్ పెరిగినాయి, హాస్పిటల్లో జాయిన్. అసలు నిజంగానే ఆయన పాలు తాగితే మరి వీళ్ళతో పాటు హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వాలి కదండి. అంటే దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అంటే ఇది ఒక ప్రమాదం జరిగింది, ఒకవేళ నిజంగానే కనుక అతను యూరియాయో లేకపోతే ఫార్మిలిన్నో కలిపితే అతను ఎందుకు తాగుతాడు? ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగిందనే ఒక చిత్రీకరణే కదా మీరు చేసేది.